మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. హుజురాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం రద్దు చేయాలి అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, అందరం కూడా కులాలకి, మతాలకి, వ్యాపారాలకి, రాజకీయాలకి అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే పెద్ద మనసు చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ని మీరు రద్దు చేయాలని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాకు తెలుస్తూ ఉంది, మీరు దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి ఇక్కడ అదానికి డంపింగ్ యార్డు పెట్టాలని ఒక ఆలోచనతో మీరు ఉన్నారనేది నాకున్న సమాచారం. దయచేసి ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల 2,50,000 మంది గొంతుగా ఇవాళ నేను హుజురాబాద్ గడ్డ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఈడ అదాని రాని, బదాని రాని, రామ్కి రాని, బామ్కి రాని, ఏ కాంట్రాక్టర్ అని రాని, నిన్నని వేదిక మీద నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. హుజురాబాద్ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కొందరు కరీంనగర్ సుడా చైర్మన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతూ ఉన్నారు, హుజురాబాద్లోనే డంపింగ్ యార్డ్ సిక్సపల్లి దగ్గర పెడతామని చెప్తా ఉన్నాం. బిడ్డ, మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు దేశశుద్ధి తప్పదని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. మా హుజురాబాద్లో పార్టీలకు అతీతంగా మేము ఇలా పోరాటం చేస్తూ ఉన్నాం, మా డంపింగ్ యార్డ్ వద్దని. నీకు కావాలంటే హుజురాబాద్లో వచ్చి మా మున్సిపల్ ఆఫీస్లో పెట్టండి, గ్రామ సభ పెట్టండి. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనే గ్రామ సభ పెట్టండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది, వారికి కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు, మీకు సానుభూతిగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు, మాకు ఈ యాక్షన్లో అవసరం లేదు. మాకు ఖచ్చితంగా మా హుజురాబాద్కి రద్దు చేస్తామనే ఒక ప్రకటన, మాకు అధికారికంగా ప్రకటన కావాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొందరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడితే మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా, మేము సానుకూలంగా ఉన్నాం కదా అని చెప్తారు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిరా, సానుకూలంగా ఉన్నారా? మాకు ఇవన్నీ యాక్షన్ వద్దు, ఇవన్నీ రాజకీయాలు మేము చూస్తున్నాం, ఇవన్నీ మేము చేసినాం. మాకు రద్దు ప్రకటన అనేది కావాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 26/7/2024 ఇలా వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. మరియు మీరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చొప్పదండిలో వాళ్ళు అనౌన్స్ చేసే వరకు కూడా మాకు తెలియదు. ఆనాడు వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఇలా రద్దు చేసే బాధ్యత కూడా ఇలా ప్రభుత్వందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో చాలా సీరియస్గా ఉద్యమిస్తాం. తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమించినామో ఈ తెలంగాణని పోరాటం చేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పోరాటం అనేది తెలంగాణ కోసం ఎంత ముందంజలో ఉండేనో, రేపు ఈ డంపింగ్ యార్డు రద్దు కోసము ఇంకా రెట్టింపు ముందంజుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని తప్పకుండా ఇంకా ఉధృతం తీసుకుపోతాం. మా జేఏసీ నాయకులు ఇప్పుడే ప్రకటించినట్టు 10వ తారీఖున 10 గంటలకి, ఎల్లుండి 15వ తారీఖు 10 గంటలకి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. హుజురాబాద్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, 30 మంది కౌన్సిలర్లు, ఇలా హుజురాబాద్లో ఉన్న 20 మంది సర్పంచులు, ఉప సర్పంచులు మరియు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్లు అందరు ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా ఆ రోజు ఇన్వైట్ చేశారు. మేము ఖచ్చితంగా ఆ రోజు అటెండ్ అవుతాము. ఇలా ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఇలా ఆనాడు తర్వాత మరో డేట్ వాళ్ళ కమిటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కమిటీ ఫామ్ అయిపోయిన తెల్లారి ఖచ్చితంగా అక్కడ మేము అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా 2 రోజులలో మళ్ళీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా అఖిల పక్ష పార్టీ భేటీలు పెట్టి అన్ని కుల సంఘాలని
ప్రతి ఒక్క మేధావి వర్గాల్ని ప్రతి ఒక్కరిని పిలిచి సంప్రదించి ఖచ్చితంగా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మరొక్కసారి వేదిక మీద నుంచి పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు అయిన ఈటల రాజేందర్ గారు, ఇక సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నుంచి ఏ నాయకులు వచ్చినా మీ అందరూ కూడా కలిసి రండి, ఒక వేదిక మీద కలిసి పోరాటం చేద్దాం, మన హుజురాబాద్ని కాపాడుకుందామని మీడియా ద్వారా ఈ నాయకులకు కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.